హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం అండి. సో నేను ఈరోజు ఏం వీడియో పెడుతున్నానంటే నా వరలక్ష్మి పూజ అనమాట. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మొదటి వరలక్ష్మి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నాను అన్నది బ్లాగ్ కింద అయితే వీడియో తీసి అయితే ఈ ఛానల్లో పెడుతున్నాను. సో చివరి వరకు అయితే చూడండి. నాకైతే సగం మాత్రమే తెలుసు. సో నాకు తెలిసిన విధంగా అయితే నేను చేసుకున్నాను. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. సో నా వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, అలాగే లైక్ చేయండి. సో మరికొంతమందికి అయితే నా వీడియో రీచ్ అన్నది వెళ్తుంది అన్నమాట. సో నేను వచ్చేసి ఫస్ట్ ఏదైతే నా దేవుడి మూల ఉంటుందో క్లీన్ చేసేసుకొని ముందు రోజు సామాన్లు ఏమేమి కావాలో నేను మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకున్నాను అన్నమాట. మొత్తం దేవుడి మూల అంతటికి, అలాగే దారమందాన్ని కూడా పెట్టుకున్నాను. పసుపు కుంకుమ అన్నీ కూడా, అలాగే బయట తులసి మొక్క కూడా అలానే పసుపు కుంకుమ అది రాసేసాను అనమాట. సో ముందు రోజు ఏం చేశానన్నది చెప్తున్నాను. హౌస్ మొత్తం కూడా తుడిచేసుకొని క్లీన్ చేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫోన్ చేసుకుంటున్నారు. సో ఈ పూజ చేసేటప్పుడు నాకైతే మా హస్బెండ్ చాలా వరకు సపోర్ట్ చేశారు, హెల్ప్ కూడా చేశారు. సో దేవుడి సామాన్లు అయితే ఇలాగా వాష్ చేసుకున్నాను. అలాగే కొమ్మ శనగలు కూడా ముందు రోజు అయితే నానబెట్టేసుకొని రాత్రి పడుకునే ముందు కుషులు అంటే మా బావగారు వాళ్ళ అబ్బాయి నేను కొంచెంసేపు గేమ్ ఆడుకొని అయితే పడుకుండిపోయాము. వెళ్ళి మార్నింగ్ అయితే లేచాను. 3 o'clock అయితే లేచాను. నేను లేచి లోపల దేవుడి మళ్ళీ బయట కూడా ఒత్తేసుకొని ముగ్గు అయితే పెట్టాను అన్నమాట. నాకు ముగ్గు పెట్టడం కూడా రాదు, అది కూడా ఏదో ట్రై చేశాను. అది కూడా ముందు రోజు మా హస్బెండ్కి నాకు చిన్న డిస్కషన్ అయింది. తను వేరే ఇంటి ముందు అక్కడ కనిపిస్తుంది కదా ఆ ముగ్గు చూసి చూడు ఎంత బాగా పెట్టారో అంటే నాకు రాదని నేనంటే తను అన్నారనమాట. అన్నీ రావంటే అలాగా నేర్చుకోవాలి అన్నారని చెప్పేసి ట్రై చేశాను. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, కానీ నేనైతే సాటిస్ఫై అయ్యే. ఎందుకంటే అసలు మనకి ఏది రాకుండా అలాగైనా మనము ముగ్గు పెట్టడం అనేది ఎక్కువే కదా. సో ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయాను. మా హస్బెండ్ కూడా లేచారు. నేను లైట్ ఆన్ చేస్తాను అనమాట. సో లేవడం అయితే మంచిగా వచ్చింది, చాలా హెల్ప్ చేశారు. దేవుడి మూల కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. పువ్వులు అవి దేవుడికి పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను లోపల, అలాగే బయట కూడా తులసి మొక్కకి పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ కూడా వచ్చైతే దండం పెట్టుకున్నారనమాట, అగరత్తులు వెలిగించుకొని. సో మా హస్బెండ్కి అయితే చూపించాను, చూడండి ఎలా ఉంది అనేసి. తను దండం పెట్టుకున్న తర్వాత వంటగదిలో అయితే ఆ పరమాన్నం అయితే స్టవ్ మీద పెట్టాను. అదంతా అడుక్కుండా ఉండడం కోసం అని కలుపుతున్నారనమాట. వేరే కళాయిలో వచ్చేసి పరమాన్నానికి కావాల్సిన నెయ్యి అది కిస్మిస్లు అవి వేసాము. తర్వాత కొమ్ము శనగలు కూడా నైట్ నానబెట్టాను కదా, అది ఉడకబెట్టేసుకొని తాలింపు పెట్టేశాను. ఇది వచ్చేసి పులిహోరకి అనమాట. ఇంకొక పక్కన ఏమన్నా చింతపండు మరిగించుకున్నాను. సో ఈ వంటలు అంటే నేనైతే నైవేద్యాలు వచ్చేసి ఎక్కువైతే పెట్టలేదు. ఫస్ట్ మనం ఎన్ని పెట్టామో ప్రతి వరలక్ష్మి కూడా అన్నీ పెట్టాలంట కదా. సో నేను ముందైతే తక్కువే పెట్టాను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయినా సరే. ఎందుకంటే ప్రతి ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కదా, మనం చేయగలుగుతామో లేదో. సో ముందైతే తక్కువ పెట్టుకుంటే బెస్ట్ అనుకున్నాను. ఎందుకంటే ప్రతి వరలక్ష్మి వ్రతం కూడా అంతే పెట్టాలంట. ఇప్పుడు మనం ఎన్నైతే పెడతామో అలాగే నాకు రాదు కాబట్టి నేను ఇవే చాలాసేపు చేశాను. మా హస్బెండ్ హెల్ప్ చేసినా కూడా. సో ఇంకెందుకు అనేసి తక్కువే పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి పసుపు అయితే రాశాను దేవుడిని పెట్టడం కోసం. నైవేద్యాలు వచ్చేసి అయితే పులిహోర ఒకటి పెట్టాను, పరమాన్నం ఒకటి పెట్టాను, ఇంకొకటి కొమ్మ శనగలు ఒకటి పెట్టాను. అంతే, ఈ 3 పెట్టాను. అయితే 3 లేదా 5 పెట్టాలంట కదా, అందుకనేసి ఫస్ట్ అయితే ఇలాగా ప్లేట్లో పెడదాం అనుకున్నాను. కానీ
మా హస్బెండ్ అన్నారు అలా వద్దు అని చెప్పేసి అటాక్ మీద డైరెక్ట్గా అయితే పెట్టామన్నమాట, అలాగ తీసేసి. సో ఇలాగైతే పెట్టేసుకున్నాము. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను పూజ ఎలా చేశానో వీడియో ఎండ్ వరకు చూడండి. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం, వ్రతమును చేయువారికానంద శుభమయం, పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం, అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన మా ఐదో తరమును కాపాడవమ్మా, మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా, మా ఐదో తరమును కాపాడవమ్మా, మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా, బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం, వ్రతమును చేయువారికానంద శుభమయం, పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం, అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన శుక్రవారం నిష్ఠగా పూజించి నియమాలు పాటించి నిన్ను నమ్ముకున్నామమ్మా, పూలమాలలు నీకేసినం, వరలక్ష్మి తల్లి మహిమలు చూసి మల్లె దండలేసినం, అమ్మ మమ్ము కాపాడని ఆర్తిగా నిన్ను కొలిచినం, ఉపవాస దీక్షమోని వాయినాలు ఇచ్చినం, మా పిల్ల పాపల్ని చల్లంగా చూడని వరలక్ష్మి వ్రతములు చేసినమమ్మా. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం, వ్రతమును చేయువారికానంద శుభమయం, పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం, అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన. ఇప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చి పూజ చేసుకున్నారు అనమాట. పసుపు కుంకుమాలు కలశాన్ని పెట్టి అలంకరించినము, సిరిగల దేవికి చందన గంధాలు పంచామృతాలు పూమాలలేసినము, కలువ పూల మహారాణికి శరణంటూ వేడినము, వరలక్ష్మి దేవికి పాదాలు కడిగినం, వరములు కోరి మనసార తలచి నీ దివ్య నామాలు స్మరించినాము. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం, వ్రతమును చేయువారికానంద శుభమయం, పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం, అందాల వరలక్ష్మిని మనసార మొక్కిన మా ఐదో తరమును కాపాడవమ్మా, మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా, కురిపించవమ్మా, బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం, వ్రతమును చేయువారికానంద శుభమయం, పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం, అందాల వరలక్ష్మిని మనసార మొక్కిన. సో మీరు కూడా బాగా దండం
పెట్టుకోండి వీడియో చేస్తున్నప్పుడు. మీరు అనుకున్న కూడా కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. సో పూజ చేసుకున్న తర్వాత తాంబూలం అయితే ఇవ్వాలి కదండి. సో మా హస్బెండ్ అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయారనమాట డ్యూటీకి. తనకైతే హాలిడే అయితే ఉండదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మేము ఫస్ట్ తాంబూలం ఇచ్చినప్పుడైతే ఇద్దరం కూడా కలిసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా తను వెళ్ళిపోయారు. నేను ఇక్కడ పసుపు రాసి కుంకుమ పెట్టి గంధం రాసి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. తర్వాత మా అమ్మమ్మ గారిని కూడా పిలిచాము, వచ్చారు. పిల్లలము నేను పైకి వెళ్ళామన్నమాట తాంబూలం తీసుకోవడానికి. అప్పటికి నేను 2-3 సార్లు పైకి వెళ్ళి వచ్చాను. అలా పిలుస్తూనే ఉన్నారు. సో బయట వెయిట్ చేస్తున్నా, ఇంకా ఎవరు రాలేదని చెప్పేసి అందరం ఒకేసారి వెళ్ళి తాంబూలం అయితే తీసుకున్నాము. ఇక్కడ మా చిట్టాలు అయితే దించాను. తనకి ఎత్తుకుంటే ఉండదన్నమాట, కిందనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంతమంది పసుపు మాత్రమే రాశారు. ఇక్కడ వీళ్ళు మాత్రం పారాయణ కూడా పెట్టారు. భలే అనిపించింది, బాగా అనిపించింది. సో అక్కడ టేబుల్ మీద కవర్లతో తాంబాలు ఇవ్వడానికి కూడా పెట్టారనమాట. మొత్తం 5గురికి కూడా, నాకు కూడా పెట్టారు పారాయణ. అప్పుడు కుశల వీడియో తీశారు మా బావగారు అబ్బాయి. తర్వాత కిందకైతే వెళ్ళిపోయామన్నమాట. తాంబూలం తీసుకొని మొత్తం 5గురిమి తీసుకున్నాము ఒకేసారి. వాళ్ళు ఏమి ఇచ్చారంటే అక్కడ జాకెట్ ముక్క, కొమ్మ శనగల ప్రసాదం, ఫ్రూట్స్ ఇచ్చారు, పసుపు కుంకుమ ఇచ్చారు, బ్యాంగిల్స్ ఇచ్చారు, 11 రూపీస్ మనీ కూడా పెట్టారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే తాంబూలం ఇస్తారు. ఇలానే ఇవ్వాలి అన్నీ పెట్టి అని అయితే ఏం లేదు. సో నేనైతే 3గురికి ఇద్దాం అనుకున్నాను, కానీ 5గురికి అయితే ఇచ్చాను అనమాట. సో పారాయణ అయితే వాళ్ళు ఇలాగా మంచిగా పెట్టారు. మళ్ళీ మ్యారేజ్ టైంలో అయితే పెట్టుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే పెట్టుకోవడం బాగా అనిపించింది. ఈవినింగ్ ప్రసాదాలు అవి తీసేసి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. మరుసటి రోజు అయితే అవన్నీ కూడా తీసాను. సో అవన్నీ కూడా ఎక్కడైనా చెరువు ఉంటే చెరువులో అలా పడేయాలంటే ఎక్కడ పడితే అక్కడైతే పడేయకూడదు. ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతం ఆఫ్టర్ మ్యారేజ్ అన్నమాట. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో లైక్ చేసి మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. బాయ్ గాయస్.